నేటి రాశి ఫలాలు. మకర రాశి వారు ఈరోజు చేపట్టిన వ్యవహారాలలో పురోగతి అనేది సాధిస్తారు. బంధువుల నుండి అందిన ఒక సమాచారం మీకు ఊరటను కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు నూతన నిర్ణయాలు తీసుకొని అమలు పరుస్తారు. అలాగే ఈరోజు గృహము మరియు వాహనాల కొనుగోలు చేస్తారు. ఇక ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. స్థిరాస్తి వివాదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో వాటిలో మీరు విజయాన్ని సాధిస్తారు. ఇక ఈరోజు వ్యాపారస్తులు ఆటుపోట్లను అధిగమించి తగినంత లాభాలను అందుకుంటారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఉద్యోగాలలో నూతన విధులను నిర్వహించడం ఉత్సాహాన్నిస్తుంది. ఇక ఈరోజు మకర రాశి వారు కొంత తొందరపాటు నిర్ణయాలు చేయకండి, ఎవరికి మాట ఇవ్వకండి మరియు మధ్యవర్తిత్వం చేయకండి. ఈ విషయాలలో మాత్రం జాగ్రత్త తీసుకోవడం మీకు చెప్పుకోదగ్గ సూచన. ఇక మిగతా విషయాలన్నీ మకర రాశి వారికి చాలా అనుకూలంగా కనిపిస్తున్నవి. విద్యార్థులు కానివ్వండి, ఉద్యోగస్తులకు కానివ్వండి, వ్యాపారస్తులకు కానివ్వండి అనుకూలమైన వాతావరణం అనేది కనిపిస్తుంది. రాజకీయ నాయకులకు కూడా మంచి అభివృద్ధి అనేది కనిపిస్తుంది. అలాగే సినీ రంగంలోనూ మంచి లాభాలను అందుకుంటారు. మరియు కళాకారులు, క్రీడాకారులు కూడా మంచి అవకాశాలను చేజిక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు వ్యవసాయదారులకు కూడా పంట లాభం అనేది కనబడుతుంది. ఇక దంపతుల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. ఇక ప్రేయసి ప్రియులకు కూడా పెద్దల అంగీకారంతో వివాహం నిశ్చయమే శుభతరుణంగా చెప్పవచ్చు. కుటుంబ సౌఖ్యం అనేది కనబడుతుంది. సోదరుల సహాయ సహకారాలు అనేవి అన్ని విధాలుగా అందుతుంది. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు ఎవరైతే పెడుతున్నారో వారు లాభాలను కూడా గడిస్తారు. ఇక వైద్య రంగం వారికి మంచి పురోగతి అనేది కల్పిస్తుంది. అలాగే పౌల్ట్రీ రంగం వారికి కూడా మంచి లాభాలు అనేవి అందుకుంటారు. ఇక ఈరోజు ఇంట శుభకార్యాలను నిర్వహిస్తారు. ఇక మకర రాశి వారికి ఈరోజు ఆదాయానికి ఉన్న ఇబ్బందులు తీరి ఊరట చెందుతారు. ఆప్తుల సలహాలు మరింత లాభాలను చేకూరుస్తాయి. సమాజ సేవలో నిమగ్నమవుతారు. మీ ఆలోచనలు అందరికీ నచ్చుతాయి. కొన్ని వ్యవహారాలలో క్రియాశీలక పాత్ర కూడా వహిస్తారు. చిన్ననాటి స్నేహితులతో ఉల్లాసంగా గడుపుతారు. పరిస్థితులు అనేవి అనుకూలంగా మార్చుకుంటారు. ఇక ఈరోజు ఇంటి నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి ఆ ప్రయత్నాలు ఈరోజు కలిసి వస్తాయి. పట్టుదలను బంధువులు, మిత్రులు ప్రశంసిస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. లాభాలు ఉత్సాహాన్నిస్తాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో విధుల్లో సత్తా చాటుకుంటారు. అలాగే మరింత బాధ్యతగా వ్యవహరిస్తారు. కళాకారులు, పారిశ్రామికవేత్తలకు విజయాలనేవి సొంతమవుతాయి. ఇక ముఖ్యంగా మహిళలకు బంధువుల నుండి సహాయ సహకారాలు అనేవి అందుతాయి. ఇక ఈరోజు మకర రాశి వారికి అదృష్ట రంగులు ఆకుపచ్చ మరియు లేత ఎరుపు. ప్రతికూలమైన రంగు నీలం. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మకర రాశి వారు గణపతిని అర్చన చేయడం వలన మరియు శ్రీరామనామ స్మరణ చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.